ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన మరిన్ని వివరాలు జేబీఎస్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తొలి రోజు కొద్ది బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి, కానీ రెండో రోజు సమ్మెలో మాత్రం మరికొన్ని తక్కువ బస్సులు రోడ్డెక్కినాయని కూడా ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. రెండవ రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనము జేబీఎస్ జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు అయితే 1445 సర్వీసులు ప్రతినిత్యం నడుస్తూ ఉంటాయి. వేలాది మంది ఉద్యోగులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి విద్య వైద్యం కోసం నగరానికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ జేబీఎస్కి వస్తుంటారు. ఇక్కడ నుంచి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందినటువంటి బస్సు సర్వీసులన్నీ వెళ్తుంటాయి. ఒకసారి మనము జేబీఎస్ బస్ స్టాండ్ చూసుకుంటే బస్సులు లేక మొత్తం చాలా ఖాళీగా కనబడుతుంది. ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి సర్వీసులు లేవు. ప్రయాణికులు మాత్రం దాదాపు గంటన్నర నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని తీసుకెళ్లేందుకైతే కేవలం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు మాత్రమే రోడ్డెక్కినట్టు కూడా కనబడుతున్నాయి. స్వల్పంగా ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నట్లు కూడా తెలిసింది. మొత్తం ఉన్నటువంటి 9500 పైచలకు బస్సుల్లో కేవలం 4000 అంటే అద్దె బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు కలిస్తే 4000 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ మరి సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, జేఏసీ నేతలు ఉన్నారు. వాళ్ళని అడుగుతాం, మరి అసలు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు ఈ సమ్మె చేయాల్సి వచ్చింది, వాళ్ళని అడుగుదాం. సార్, అసలు మీరు ఈ సమ్మెకి వెళ్లేందుకు గల కారణం ఏంది, అసలు మీ కుటుంబ పరిస్థితులు ఏంది, ఎందుకు సమ్మెకి వెళ్ళారు? వాస్తవంగా అంటే దయనీయమైన పరిస్థితులు ఉన్న ఆర్టీసీ కార్మికుడు మా జీతభత్యాల గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది. మేము జీతాల గురించి గొడవ చేస్తున్నాం. కార్పొరేషన్ అని ఉండాలి, ప్రజా రవాణా ఉండాలని కొట్లాడుతున్నాం. మాకు 96లో రిక్రూట్మెంట్ చేశారు. డ్యూటీలు మాత్రం 2000 ఇచ్చారు. 10 సంవత్సరాలు క్యాజువల్గా పనిచేసినాం. 175 రూపాయలకు నేను కార్పొరేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. నెలకు మొత్తం కలిస్తే 3000 రూపాయలు జీతం రాకపోతుండే. అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది, ఆర్థికపరమైన చాలా ఇబ్బందులు ఉంటుండే. డేలో ఒక పని చేసి, రాత్రి ఒక పని చేసి పిల్లలను చదివించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము డెవలప్మెంట్ కాలే, అప్పుల పాలైనం. ఏ బ్యాంకులలో చూడు మాకు లోన్లు ఉన్నాయి. కార్పొరేషన్ బ్యాంకులు ఉంది, యూనియన్ బ్యాంకు, మరి ఎస్బీఐలో లోన్లు ఉన్నాయి. లోన్లతోనే పిల్లలను చదివించుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుని మీద 15 నుంచి 25 లక్షల దాకా ప్రతి బ్యాంకులో లోన్లు ఉంది. ఇది మేనేజ్మెంట్కి కూడా తెలుసు. ఇన్ని రోజులు కష్టపడుతున్నాం, ఆర్థిక డెవలప్మెంట్స్ ఏం లేవని పిల్లలను కష్టపడి చదివించుకున్నాం. సార్, మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను ఆర్టీసీలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 పిల్లలు. అసలు ఈఎంఐ నెలకు ఈఎంఐ కట్టుకోవడానికే చాలా ఇబ్బంది ఉంది. మాకు ఒకటే అడుగుతున్నాం, మేము వేరే ఏం కోరికలు అడుగుతలేము. మా సమస్యలు ఏంటంటే మేము ఆర్థికంగా చాలా, మా కుటుంబ పోషణ గడుస్తలేదు కాబట్టి 3 పిల్లలను చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా చిన్నపిల్లలు కాబట్టి మాకు ఆర్థికంగా మాకు జీతభత్యాలు పెంచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మా కోరిక, అంతే. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మీ పరిస్థితి? గత 26 సంవత్సరాల నుండి నేను డ్యూటీ చేస్తున్నాము. అయితే ఇంత ముందుకు మాకు ఒక యూనియన్స్ అనేది ఉండేటివి. ఆ యూనియన్స్ ఉన్నప్పుడు మాకేంటంటే మన ప్రాబ్లమ్స్ వస్తే డిపోలలో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అటువంటి యూనియన్లు తీసేసిన తర్వాత వెల్ఫేర్ కమిటీ అనేది పెట్టిరు, కానీ ఆ వెల్ఫేర్ కమిటీ మా కోసం కాదు, ఓన్లీ డిపార్ట్మెంట్ పెట్టిరా అంటే పెట్టిరా అని చెప్పే విధంగా ఆఫీసర్ లెవెల్లో వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. మాకు జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డిఎం గారు పాటించారు. అటువంటి అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలన్నా అర్థం కాదు. ఒక కేసు ఉంటుంది, ఆ కేసు డిపోలో లిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది జాబ్ సెక్యూరిటీ ప్రకారంగా. అది లిఫ్ట్ ఇయ్యారు, సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, నెక్స్ట్ డిపో దాకా అక్కడ దాకపోతుంది. కానీ ఇంతకుముందుకేమో మాకు యూనియన్ ఉన్నప్పుడు అడుక్కునే అవకాశం ఉండేది, మేము పోయి మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు యూనియన్ లేకపోవడంతో ఆ అడుక్కునే అవకాశం లేదు. వారు ఎంత చెప్తే అంతే, మీరు రండి పొండి, సస్పెండ్ కావాలంటే సస్పెండ్, ఏ మాట చెప్తే ఆ మాట తప్పితే మాకు అసలు ఇంత కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి యూనియన్లను కూడా మాకు ఇప్పించగలరని మనవి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము 25 ఇయర్స్ అవుతుంది సార్ చేయబట్టి. కుటుంబము, 2 పిల్లలు, వచ్చే జీతాలల్లో ఇక ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్గా ఇదవుతుంది. ఇక ఈ ఆర్టీసీలో మహిళా తరపున చెప్పాలంటే మహాలక్ష్మి వచ్చిన కానుండి చాలా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా మాకు ఇంట్లో వెళ్ళదు కాబట్టి డ్యూటీలు చేస్తున్నాము. కానీ చాలని జీతాలతోటి ఎన్ని రోజులు చేయాలి? కొంచెం రేవంత్ రెడ్డి సార్ వచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తాము మేము వచ్చిన తర్వాత, ఈ కేసీఆర్ గారు నిరంకుశ పాలన వల్ల ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అని మీరు కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు ఇలానే. కాబట్టి కొంచెం దయచేసి మాకు
ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నాం. రైట్, ఇది వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళుగా ఒక్కొక్కరు 30 ఏళ్ళ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అంటున్నారు. పిల్లలను చదివించుకునేందుకు ప్రతి బ్యాంకులో అప్పులు చేసి చదివించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అంటున్నారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత ఇబ్బందులు అయితే ఏర్పడితే మాత్రం ఖర్చుకు పెట్టుకునేందుకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఒకవైపు చదివించలేకపోతున్నాం పిల్లల్ని, మరొక వైపు కనీసం వైద్యం చేయించలేని దుస్థితి నెలకొంది. దీంతోపాటు సొంత ఇల్లు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా, కండక్టర్లుగా నిత్యం చాలని వేతనాలతో నెట్టుకొస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇవన్నిటికీ ఒకటే శరణ్యం ఏంటి అంటే మమ్మల్ని వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేస్తే, ప్రభుత్వ అధికారులుగా గుర్తిస్తే కనీసం అట్లన్నా బాగుపడతామని వీళ్ళు అంటున్నారు. అంతేకాదు వీళ్ళతో దీనికి పిఆర్సీని గతంలో 2 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పెంచితే కొంత ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యూనియన్లు లేకపోవడం వల్ల తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్ళే మధ్యవర్తి అనేది ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ ఏం కష్టాలు పడుతున్నాయి అనేది అటు యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియకుండా ఇక్కడనే ఉండిపోతున్నాయని కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు అని అంటున్నారు. 32 డిమాండ్లలో కనీసం 29 డిమాండ్లు అయితే ఖచ్చితంగా నెరవేర్చాల్సినవి అని అంటున్నారు. ఆర్థిక భారం ఉంటే వాటిని కొంత పెండింగ్ పెట్టినా కూడా ఇబ్బంది లేదు, కానీ హామీలు ఇస్తే సరిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా అంటున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని అయితే చేతులెత్తి వేడుకుంటున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యు.